ఎవరండి చుట్టాలు? డబ్బుంటేనే చుట్టాలు. లేదంటే ఎవరికైనా మనం శత్రువులమే అవుతాం. సో, నేను చెప్పే స్టోరీ వింటే నిజంగా ఇలాంటి వాళ్ళు ఉంటారా అని అయితే అనుకుంటారు. అసలు ఏం జరిగిందా అంటే, సో, అక్క దగ్గరికెళ్ళి చెల్లి ఏం చేస్తుందంటే, తన కూతురి మ్యారేజ్ ఉంటే కార్డ్ ఇవ్వడానికైతే వెళ్తుందనమాట. వెళ్ళి "అక్క, ఈ డేట్ అయితే నా కూతురి మ్యారేజ్ ఉంది" అని చెప్తుంది. చెప్తే తను చెల్లి మొహం పట్టుకొని ఏమని చెప్తుంది అంటే, "సో, నేను మీ సంతోషాలు చూడలేను. నీ పిల్లలు బాగా తెల్లగా ఉన్నారు, బాగా చదువుకున్నారు, మంచి జాబ్ చేస్తున్నారు. సో, మీ ఆయన కూడా నిన్ను బాగా చూసుకుంటాడు. సో, మేము మీ సంతోషాలైతే చూడలేము. నేనైతే పెళ్ళికి రాను" అని మొహం మీద చెప్తుంది. అది కూడా సొంత అక్క, బయటి వాళ్ళు కాదు చెప్పింది అలా. సొంత అక్క అలా చెల్లితో చెప్తే ఎలా ఉంటది చెప్పండి? ఒక శుభకార్యానికి పిలిచినప్పుడు, సో, నీకిష్టమైతే రా, లేదంటే రాకు. కానీ ఇలా పిలిచినాక మొహం మీద పట్టుకొని ఇలాంటి మాటలు మాట్లాడితే ఆ చెల్లి మనసు ఎంత బాధపడి ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి మీరు. నిజంగా ఇలాంటి వాళ్ళని మీరు ఎప్పుడైనా చూసారా? ఎక్కడైనా చూసుంటారా? నాకు తెలిసైతే ఎక్కడా ఉండరు. కానీ నేను చూశానండి. ఇది మా ఇంట్లోనే జరిగిన ఇన్సిడెంట్ కాబట్టి చెప్తున్నాను. మా పెద్దమ్మకి మా అమ్మ కార్డ్ ఇవ్వడానికైతే వెళ్ళిందనమాట. వెళ్ళినప్పుడు మా పెద్దమ్మ మా మమ్మీతో ఇలాంటి మాటలు మాట్లాడింది. "నీ పిల్లలు బాగున్నారు, మంచి జాబ్ చేస్తున్నారు. సో, అందరూ కూడా సెటిల్ అయ్యారు. మేమే ఇలా ఉన్నాము" అని. అంటే మేము కష్టపడ్డాము, మేము చదువుకున్నాము, మేము జాబ్ తెచ్చుకున్నాము. మిమ్మల్ని చదువుకోవద్దని ఎవడన్నా అన్నాడా? సో, అలాంటి మాటలు ఎందుకండి మనసులో ఎంత కుళ్ళు లేకపోతే ఆ మాట అనింది మీరు ఒక్కసారి చెప్పండి. సో, సొంత పెద్దమ్మ అంటే నిజంగా అమ్మలాగా చూసుకోవాలి. కానీ అమ్మలాగా చూసుకోకపోయినా పర్లేదు. కానీ మమ్మల్ని చూసి ఏడ్చేవాళ్ళు ఎంతమంది ఉన్నారు. చూసి మాకైతే నిజంగా అనిపించిందండి. మ్యారేజ్‌కి కూడా రాలేదు తను. అంత ఘోరంగా అంటే మా అమ్మ ఎంత బాధపడిందో తెలుసా మీకు? ఇలాంటి అక్కలు ఉన్నారేంటా అని మా అమ్మ నిజంగా చాలా అంటే చాలా బాధపడింది. మాకైతే అనిపించింది. పాపం మా అమ్మ ఏడుస్తుంటే మాకంత బాధగా అనిపించింది. నిజంగా ఇలాంటి రిలేటివ్స్ ఎవ్వరికీ ఉండకూడదండి. రిలేటివ్స్ అంటే ప్రాణంగా చూసుకోకపోయినా పర్లేదు. కానీ ఇలాంటి మాటలు మాట్లాడతారా? అది కూడా ఒక శుభకార్యానికి పిలిచినప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడి ఎంత బాధ పెట్టిందో తెలుసా? నిజంగా అందుకే మేము ఎవరితో మాట్లాడమనమాట. ఇలాంటి వాళ్ళని మీరు ఎప్పుడైనా చూసారా? చూసుంటే కామెంట్ చేయండి.